తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఘర్షణలు అధిగమిస్తూ మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆ యొక్క నేపథ్యంలో మీకు మంచి వ్యక్తుల యొక్క సహకారాన్ని, అదేవిధంగా వారి యొక్క ఆశీస్సుల్ని, అలాగే మీ నైపుణ్యాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, అదేవిధంగా కుటుంబంలో వ్యక్తులతో కావచ్చు, మాటల విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ వేగాన్ని నియంత్రించుకుంటూ కొంత జాగ్రత్తగా ముందుకు వెడితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీ మీద మీరు పూర్తి స్థాయిలో నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలలో కానీ ఆలోచనల్లో కానీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో కానీ ఆలోచనలని అమలుపరుచుకోవడంలో కానీ ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయించినప్పుడు సాంఘిక సంబంధాల విషయంలో దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంత ఘర్షణతో కూడిన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత మీరు దాన్ని జాగ్రత్తగా దాటడానికి ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. అంతేకాకుండా ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అధిక శాతం కృషితో అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంది. కానీ భాగస్వామి వ్యవహారాల విషయంలో మాత్రం, వ్యాపార వ్యవహారాల విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలతో ముందుకు వెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వాళ్ళకి అధిక శాతం ప్రయాణాలకి, ఖర్చులకి, అలాగే మార్పులకి, ఆ ఖర్చులు మార్పులు కూడా ముఖ్యంగా ఈ యొక్క గృహానికి సంబంధించిన విషయాలకి మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. సంతానానికి, వారి అభివృద్ధికి, నూతన పెట్టుబడులకి, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. భూమి మొదలైన వాటి కొనుగోలు మీద కూడా దృష్టిని కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సంతానం, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఉన్నత విద్య కొరకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం, ఉత్సాహం, శక్తి పెరగడం, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా ప్రయత్నం చేయడం, మీ యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన మార్పులు, ఆకస్మికమైన విషయాలు, ప్రయాణాల వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి తగిన విధంగా మీరు ప్రణాళిక ఏర్పరచుకొని ముందుకు వెళ్ళాలి. ఖర్చుల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళి మంచి మార్పుల్ని ఉపయోగించుకోవాలి.